ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలే, మంత్రులు చెప్తున్నవన్నీ అబద్ధాలే. దీనికి సంబంధించి ఇక జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మా ప్రతినిధి వేణు మనకి కరీంనగర్ నుంచి అందుబాటులో ఉన్నారు. వేణు, ఏమనుకుంటున్నారు? సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి ఇంకా 19 లక్షల మంది రైతులకి రుణమాఫీ జరగలేదు, కానీ పూర్తి చేసేసామని మాట్లాడుతున్నారు. ఇంకా నిరుద్యోగులకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా అబద్ధాలు మాట్లాడినారు. ఈ అబద్ధాల గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? స్వేచ్ఛ అంటే ప్రస్తుతం చూసుకుంటే అయితే గత 9 నెలలుగా అంతా నిశ్శబ్దం రాజ్యం వెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే విద్య వైపు కానీ, ఇటు వైద్యం వైపు కానీ, మరోవైపు రైతుల సమస్యలు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్నట్టే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇది వైరల్ ఫీవర్ సీజన్. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పట్టించుకునే నాదులు లేడు. మరోవైపు రోజుకి అంటే అట్లీస్ట్ 400-500 వచ్చే బదులు ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ నేపథ్యంలో ఈ సీజన్లో 1300-1400 పైగా వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కూడా మెడిసిన్ కూడా సరైనటువంటి పరిస్థితులు ఇవ్వట్లేదు. 5-6 మెడిసిన్ రాస్తే అలా 4-5 మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకొక 2-3 మెడిసిన్ బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే వైద్యం విషయానికి వస్తే ఇది ఉంది. ఇంకోవైపు చూసుకుంటే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఇటు కలెక్టరేట్ల ముందు ముట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్కాలర్షిప్స్ ఇప్పటివరకు లేవు, స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, ఫీ రియంబర్స్మెంట్ చేయట్లేదు. ఇదంతా కూడా ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైనా కానీ కనీసం విద్యార్థి లోకాన్ని పట్టించుకోవట్లేదని చెప్పి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. స్వేచ్ఛ ఇంకోవైపు చూసుకుంటే ముఖ్యంగా రైతులు అంటేనే 24 గంటలు వాళ్ళు పనిచేసుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి సర్కార్ చెప్పిందే, కానీ ప్రస్తుతం అయితే ఇందులో 20-30% కంటే ఎక్కువ కాలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రైతులంతా కూడా తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో చాలా కష్టపడుతున్న పరిస్థితి మనకు ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి చూసుకుంటే ఇటు ఆధార్ కార్డు కావచ్చు, ఇటు రేషన్ కార్డు కావచ్చు, ఇటు సంబంధించినటువంటి పాస్బుక్, ఇందులో ఏ కొద్దిగా మిస్టేక్ ఉన్నా కానీ వీరిని 2 లక్షల రుణమాఫీకి అర్హత లేకుండా చేస్తున్న విషయం ఒకటైతే, 2 లక్షలకు పైగా ఉన్నటువంటి డబ్బులు ఉంటే మాత్రం మీరు ఈ పై డబ్బులు కడితే ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క రైతు కూడా బయట అప్పు తెచ్చి ఈ 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులను కట్టి 10-15 రోజులైనా కానీ ఈ 2 లక్షల రుణమాఫీ అవ్వట్లేదు. మరి రైతులు పోయి ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లను కానీ బ్యాంకర్స్ని కానీ అడిగినప్పుడు వారు చెప్పేది ఏంటంటే మాకు పైనుంచి ఆదేశాలు లేవు కనుక మేమేం చెప్పలేము అని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఓవైపు 1 లక్ష ఫస్ట్ టైం చేస్తా అన్నారు, 50,000 అన్నారు, 2 లక్షలు అన్నారు. కానీ చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు చూసుకుంటే చాలా కష్టపడుతున్న పరిస్థితి. ఓవైపు వ్యవసాయ సీజన్ ఇంకో 10 రోజులు అయితే అయిపోతుంది. ఇప్పటివరకు చూసుకుంటే రైతు బంధుకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ సంబంధించిన విషయంలో కూడా స్పష్టత లేదు. చాలా మందికి రాలేదు, 2 సార్లు రావాలి ఇప్పటికే అసలు రైతు బంధు సంబంధించి ఇప్పటివరకు రాలేదు. ఇంకోవైపు రైతు రుణమాఫీ ఎవరికి కాలేదు. బ్యాంకుల చుట్టూ ఇటు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకోవైపు చూసుకుంటే 31 నిబంధనలు విధించింది సర్కార్, కానీ అందులో ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం ఉంటే ఒకే రేషన్ కార్డు ఉంటుంది. అందులో 3 కనుక తీసుకున్నట్టయితే ఒక్కళ్ళకు మాత్రమే మాఫీ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఇంకో 2 మాత్రం తమకు రుణమాఫీ అవ్వట్లేదని చెప్పి వాళ్ళు కూడా కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ముఖ్యంగా రైతాంగం అంటేనే 24 గంటలు కష్టపడతారు, కానీ ఈ బ్యాంకుల చుట్టూ తిరగడము, ఈ అప్డేట్ చేసుకోవడం వీళ్ళకి తెలియదు. ఓవైపు ఏంటంటే ఫోన్కి సంబంధించినటువంటి మెసేజ్ మీకు వచ్చిందని చెప్పి బ్యాంకర్స్ అడుగుతున్నారు. అసలు యాక్చువల్గా వీళ్ళు ఫోన్ ఆపరేట్ చేయడమే చాలా కష్టం. అట్లాంటిది మెసేజ్లు చూసుకోవడము, వాళ్ళ అప్డేట్ కట్టేసినాక కూడా తర్వాత లోన్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా ఇప్పటికి మాఫ్ కాని రైతులు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చర్చ ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పటికే అవగాహన సదస్సులు కరీంనగర్లో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. రైతులతో అవగాహన సదస్సుల్లో రైతులతోటి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పిండ్రు, అయిపోయింది. కానీ మళ్ళొకసారి నిర్వహిస్తామని చెప్తున్నారు. అంటే దీంతో రైతులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అసలు ఇంకోవైపు ఏంటంటే అందరూ కూడా ఒక తాటిపై ఉండి ఒకే మాట చెప్తే రైతాంగానికి అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పిన నేపథ్యంలో ఏ మంత్రిని మనం అవగాహన చేసుకోవాలి, ఎవరిది కరెక్ట్ అనేది దాని మీద కూడా ఇటు రైతాంగంలో ఒక కన్ఫ్యూజ్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి. 9 నెలలు గడిచిపోయిందంటే మొదటి విడత, రెండో విడత, ఇట్లా రకరకాలుగా సీజనల్గా అనుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక ముందైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా హామీలు అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా భావిస్తున్నారా, లేకపోతే వీటి గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే అన్న ఆలోచన వస్తుందా? అంటే శేష ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అంటే ఎవరికైనా కొత్త ఆశలు ఉంటాయి, కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగానే కనిపిస్తుంది మనకు. ఎందుకంటే
గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అంటే ఏదైనా ఎగ్జామ్ రాద్దాము ఉద్యోగాలు వస్తాయేమో అనుకుంటే ఇప్పటివరకు ఎటువంటి నోటిఫికేషన్స్ ఏం లేవు వీళ్ళకి. ఇంకోవైపు చూసుకుంటే ఈ రైతాంగానికి రుణమాఫీ కాలేదు. ఇంకోవైపు చూసుకుంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటింటికి ఒక వైరల్ ఫీవర్స్తో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు దీని మీద రివ్యూలు నిర్వహించలేదు. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ వెళ్తే అక్కడ సరైన సౌకర్యాలు లేక ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సి వచ్చిన నేపథ్యంలో ఒక కుటుంబానికి చాలా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే దీని మీద కూడా పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ముఖ్యంగా ఎవరైనా కానీ విద్య వైద్యం వారికి తప్పనిసరిగా అందుబాటులో ప్రభుత్వం ఇవ్వాలి. కానీ వైద్యము అట్లాగే ఉంది, విద్య అట్లే ఉండేవారు కూడా ఈ గురుకులాల విషయంలోకి వస్తే కూడా పిల్లలు చాలా అవస్థలు పడుతున్నటువంటి మౌలిక వసతులు లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. రైతాంగం అయితే మాత్రం మాకు ఒకప్పుడు రైతు బంధు వచ్చిందంటే టెన్షన్గా పలానా రోజు పడుతుందంటే వారు పొలం దున్నుకుంటున్నా కూడా వారి సెల్ ఫోన్లో ఏదో ఒక మెసేజ్ వచ్చినప్పుడు వారు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఈ డబ్బుల ద్వారా అంటే రైతుకు పెట్టుబడి ఇవ్వాలనే ఒక లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు రైతు బీమా అనే సౌకర్యం తీసుకొచ్చింది. ఈ రైతు బంధు అనేది ఏంటంటే బయట ఎటువంటి అప్పులు చేయొద్దు, రైతు స్వయంగా తనకు తాను తన కాళ్ళ మీద నిలబడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలవాలి, దేశానికి మన తెలంగాణ రైతన్న ఆదర్శంగా ఉండాలనే నేపథ్యంలో ఒకప్పుడు రైతులకు సంబంధించి చూసుకుంటే వ్యవసాయం దండుగా అంటే దండుగా కాదు పండుగ అని చెప్పి నిరూపించినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ నెలకొంది రైతులలో. ఇంకోవైపు విద్యార్థులకు స్కాలర్షిప్ వీళ్ళకి సంబంధించి కూడా ఇటు కలెక్టర్ల ముందు ముట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరికి కూడా ఎక్కడ చూసినా కానీ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ 9 నెలలైంది ప్రభుత్వం వచ్చి మరి కనీసం ఇటు విద్యా విషయం కానీ వైద్యం విషయం కానీ ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానీ వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్ల విషయంలో కానీ ఏది కూడా పట్టించుకునే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వారు చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఎండమావిలాగా కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా వారికి సరైన స్పష్టత లేదు. ఇంకోవైపు చూసుకుంటే మంత్రులు కూడా ఏదైనా చెప్తే అది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్పినప్పుడు అంటే పబ్లిక్ కూడా దీనిపై చర్చించుకుంటున్న పరిస్థితి. అంటే ఎవరిది నమ్మాలి ఎవరిది నమ్మొద్దు, ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్గా చెప్పాలి. ఇంకోవైపు ఏంటంటే ఈ రుణమాఫీ విషయంలో కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి రుణమాఫీ చేయొచ్చు, అసలు దీనికి అర్హులు ఎవరనే దాని మీద కూడా రివ్యూ సమావేశాలు నిర్వహించారు. కానీ ఇంతవరకు రివ్యూలు జరగని నేపథ్యంలో ఓవైపు రైతు ఇటు బ్యాంకు చుట్టూ అటు అధికారుల చుట్టూ ఓవైపు తమకు వేరే రైతుకి ఏమైనా రుణమాఫీ అయితే మరి నీకెట్లయింది నాకెందుకు కాలేదు నేను కూడా సేమ్ నీతో పాటే కట్టాను. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లుంటాయి రైతాంగం అంతా కూడా ఒక చోట కూర్చొని చర్చించుకుంటారు. అంటే ఒక 10 మందిలో 5గురికి ఇంకో 5గురికి సేమ్ ఉన్నా కూడా ఎందుకు రుణమాఫీ అవుతలేదు అంటే కన్ఫ్యూజ్. ఇదే విషయాన్ని బ్యాంకర్స్ని కానీ అధికారులు అడిగినప్పుడు చెప్తూ లేరు, వాళ్ళకు కూడా కన్ఫ్యూజనే ఉంది. అంటే టోటల్గా ఇటు రైతాంగం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పాఠశాల కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వైద్యం సంబంధించినటువంటి అంటే ఎక్కడ చూసినా కానీ కొంతమందికి ఇచ్చి ఇంకొంతమందికి సేమ్ కేటగిరీ ఉన్నా కూడా సేమ్ సమస్య ఉన్నా కూడా కాలేదు అని అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. ఈ పద్ధతిలో అయినా సరే సగం ఎగ్గొట్టొచ్చు అనే ఆలోచనలో భావించాల్సిన అవసరం ఉందా? అంటే ముఖ్యంగా అవగాహన లోపం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళకు క్యాజువల్గా బ్యాంకర్స్ కావచ్చు, అధికారులకు కావచ్చు, దీని మీద స్పష్టత లేదు. యాక్చువల్గా రైతు అనే వ్యక్తికి ఎప్పుడు కానీ తాను పూర్తిగా కట్టాను నా రుణమాఫీ అవుతుంది అనుకుంటాడే కానీ నేను అప్డేట్ చేసుకున్నానా, సెల్లో ఉందా, లేకపోతే నేమ్ ఏమన్నా చేంజింగ్ ఉందా, ఇవన్నీ చూసుకోరు. కానీ ప్రభుత్వం కూడా ఇలాంటి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో దీనిపై ప్రత్యేకంగా ఎవరైనా అధికారులను బ్యాంకర్స్ను కూర్చోబెట్టి ఇదే రైతాంగాన్ని తీసుకొచ్చి వారికి ఎందుకు రాలేదాని మీద చర్చించాలి. కానీ రైతులకు వీళ్ళు చెప్పేది ఒకటే, ఏం లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు మీరు మాతో పాటు ఫోటో దిగండి, మీ ఉమ్మడి కుటుంబం అని చెప్తున్నారని చెప్పి ఫోటో తీసుకొని మీ పని అయిపోయింది వెళ్ళిపో అని చెప్తున్నారు. కానీ వీళ్ళు వచ్చినప్పుడు మరి దాంట్లో ఉన్నటువంటి డిఫాల్ట్ ఏంది, మరి బ్యాంకర్స్ వీళ్ళు కూర్చుంటే దానికి స్పష్టత వస్తుంది. కానీ వీటిని పైనుంచి కూడా అంటే అధికారులకు కానీ ఇది కానీ ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి దీని మీద చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళకు అవగాహన లోపంతో ఇటు అధికారులు ఏం చెప్తున్నారంటే మాకు పైనుంచే రావాలని. పైన అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వమే అవగాహన లోపం ఉన్నప్పుడు కింద అధికారి ఏం చేస్తాడు, బ్యాంకర్స్ ఏం చేస్తారు? అందులో ముఖ్యంగా రైతుకు ఎప్పుడు కూడా 24 గంటల వ్యవసాయం చేయాలి, ఏదో ఒకటి పని చేసుకోవాలనుకుంటాడే. కానీ ఈ రైతుకు సంబంధించి చూసుకుంటే ఇటు బ్యాంక్ చుట్టూ ఇటు అధికారుల చుట్టూ తిరుగుతూ అసలు రుణమాఫీ వస్తుందా రాదా, వస్తే వస్తుంది, లేకపోతే రాదని చెప్తే మా పని మేము చేసుకుంటాం
అనే నేపథ్యంలో రైతులైతే నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ. అంటే యాక్చువల్గా అయితే మనసుంటే మార్గం ఉంటుంది. ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రైతులందరినీ కూడా కూర్చోబెట్టి ఇప్పుడు రైతు వేదికలు కూడా కట్టించినటువంటి పరిస్థితి గత సర్కార్. మరి రైతు వేదికల్లోనే రైతుల సమస్యల గురించి కట్టించినటువంటిది. ఈ రైతు వేదికల్లో ఇదే అధికారులను ఇదే బ్యాంకర్స్ ను కూర్చోబెట్టి మరి వీళ్ళ సమస్య ఏంటి, ఎందుకు అయితలేదని ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ దీని మీద ఎటువంటి చర్య లేదు, ఎటువంటి ఎవరితో మాట్లాడిచ్చేది లేదు. కానీ రైతులు మాత్రం కన్ఫ్యూజన్ లో మాత్రం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ.